మద్యం అమ్మితే కరెంటు కట్టు. నస్కల్ గ్రామ పంచాయతీ కఠిన నిర్ణయం. బెల్ట్ షాపు యజమానుల ఇంటి విద్యుత్తు కనెక్షన్ తొలగింపు అంటూ మంచి పని చేసారు రాబోయ్. లొల్లిపోతుంది ఇక ఇట్లయితే చక్కగా అవుతారు. ఇక ఇది అంతటా చేయాలి. ఇట్లా ఒక దగ్గర రెండు దగ్గరలో కాదు, మొత్తం రాష్ట్రం అంతా చేయాలి. అసలు మద్యం అమ్మకుండా చేయాలి బెల్ట్ షాపులలో. ఎందుకంటే అక్రమ మద్యం పైగా కల్తీ మద్యం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎవడైతే బెల్ట్ షాపులలో అమ్ముతుండో అది ప్రజల ప్రాణాలను ఖరాబ్ చేసేదే కాదు, ఇంకా అనవసరంగా డబ్బులు ఎక్కువ పెట్టి మరి అంటే వాళ్ళ జేబులను కూడా గుల్ల చేసేటువంటి ఆ బెల్ట్ షాప్ని తీసి అవతల పాడేసేయాలి. ఇగో జనగామ జిల్లాలోని నస్కల్ గ్రామాన్ని సంపూర్ణ మద్యపాన రహితంగా మార్చాలనే పట్టుదలతో గ్రామ పంచాయతీ కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామంలో రహస్యంగా బెల్ట్ షాపులు నడుపుతున్న 6గురిని గుర్తించి గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం ప్రకారం వారి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను పూర్తిగా తొలగించారు. విచ్చలవిడి మద్యం వల్ల యువత చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారనే ఆందోళనతో గ్రామ పెద్దలు, మహిళలు, సర్పంచులు శాతబోయిన రాజు సారథ్యంలో ఈ బృహత్తర నిర్ణయానికి వచ్చారంటూ అరే నాకు కూడా మొన్న ఒక ఆయన ఫోన్ చేసాడు. కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక సర్పంచ్ బ్రదర్ అనుకుంటా ఫోన్ చేసి మా ఊర్లో కూడా మేము ఇది బెల్ట్ షాపు లేకుండా చేసినాం, ఖచ్చితంగా మా ఊర్లో నిషేధించినామని చెప్పిండ్రు. సో దానికి ఒకసారి లైవ్లో తీసుకొని అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మద్యం అమ్మితే కరెంటు కట్ అని ఇలా నస్కల్ గ్రామ పంచాయతీలు ఎట్లయితే చేసిండ్రో వీళ్ళు కూడా చేసిరని విన్నారు. మహేష్ భాయ్ నమస్కారం. మహేష్ యాదవ్ సర్పంచ్ నువ్వా మీ బ్రదరా? మీ బ్రదర్ అయితే మహేష్ యాదవ్ సర్పంచ్ వాళ్ళ బ్రదర్, హరీష్ యాదవ్ వాళ్ళ బ్రదర్ మనతో పాటు లైవ్ లో ఉన్నాడు. మీరు లైవ్ లో ఉన్నారు మహేష్ భాయ్. ముచ్చట ఏంటంటే ఇక్కడ ఒక ఊరికి సంబంధించి వార్త వచ్చింది, వెంటనే నాకు నువ్వు గుర్తొచ్చినావు, మొన్న కాల్ చేసినావు కదా. మీ ఊర్లో ఏం చేసిర్రు, అసలు ఏం జరిగింది చెప్పండి. అయితే మధ్యాహ్నం బంద్ చేయించినాము మొత్తము. తాగేటోళ్ళనా అమ్మేటోళ్ళనా? అమ్మేటోళ్ళని బంద్ చేసినామన్నా. తాగేటోళ్ళని చేయలేరా? తాగేటోళ్ళు కూడా తమ్ముడు బంద్ చేసి తాగుడు కూడా బంద్ అవుతుంది అని. కానీ పక్కూర్లో దొరకదా? మీ ఊర్లో దొరకకపోతే పక్కూర్లో కూడా దొరుకుతుంది, దాన్ని కూడా కొంచెం అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మీ ఊర్లో ఎట్లా బంద్ చేసిరు అంటే అంతకుముందు ఎట్లుంటుండే ఏంది ఆ పరిస్థితి చెప్పు ఒకసారి. విచ్చల విడిగా అమ్ముతుండే అన్న. ఎన్ని షాపులు ఉండే? బెల్ట్ షాపులు ఒకటి ఉండేనా? ఒక 4 ఉన్నాయి, 4-5 ఉన్నాయి. మాందాపూర్ గ్రామంలో 4 అఫీషియల్ గా, నాన్ అఫీషియల్ గానా? అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా అరే అన్ని కలిపి 4 ఉండే. 4 ఉన్నాయి. ఓకే, 4 బంద్ అయినాయా? 4 బంద్ అయినాయి అన్న. మొత్తానికి అలా పుట్ట కొట్టిరు మీరు అంతా? మహిళా సంఘ ఎవరు పుట్ట మీద కొట్టడం కాదు కానీ పబ్లిక్ కొంచెం ఇదవుతున్నా, యువత పాడవుతారని యూత్ మాందాపూర్ లో యూత్ అందరు కలిసి మేము అందరం యూత్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సర్పంచ్ గారికి, గ్రామ పంచాయత్ లో. ఇస్తే ఇమీడియట్ గా వాళ్ళు యాక్షన్ తీసుకొని మహిళా సంఘాలు కూడా ముందుకొచ్చి పని చేపిద్దామని. మంచి పని చేశారు. ఇట్లా ప్రతి గ్రామంలో జరిగితే బ్రహ్మాండం అసలు. ఇంకా చాలా బాగుంటది అన్న. కొంత ఇప్పుడు చేసిన కష్టం అంతా అన్ననే పోతే ఎందుకు వాళ్ళు నిజంగా అదే అన్న. పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేస్తే 300 రూపాయలు 400 వస్తాయి అన్న. ఆ 400 కాస్త తీసుకొస్తే 200 అటే అయిపోతున్నాయి వైన్ షాపులని, బెల్ట్ షాపులని అయిపోతాయి కదా. ఇప్పుడు ఆయన పోయి పని చేసుకొచ్చుడు, తీసుకొచ్చి ఇళ్ళకి పెట్టుడు. అవునన్నా. ఫ్యామిలీ ఎట్లా చదవాలి, ఫ్యామిలీ ఎట్లా గడవాలి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ. నాకు ఒక డౌట్, ఇప్పుడు మీ నుంచి వైన్ షాప్ ఎంత దూరం అంటే, ఒకవేళ బెల్ట్ షాప్ అంటే మీరు బంద్ చేసిరు, మీ ఊరు నుంచి ఒక వైన్ షాపు మండల హెడ్ క్వార్టర్ మండల హెడ్ క్వార్టర్ 7 కిలోమీటర్ వస్తాను మనకు. 7 కిలోమీటర్లు పోయి తెచ్చుకోలేరు అంటవా కొంతమంది? తెచ్చుకునేటోళ్ళు తెచ్చుకో, కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ మాందాపూర్లో ఊర్లో దొరికితే ఎక్కువ తాగుతారన్న. అచ్చా, ఉద్యోగం వస్తుంది మళ్ళా ఇంకొకటి. దీనివల్ల అంటే నేను అడిగేది ఏంటంటే, మీరు ఇట్లా ఆపిరు కరెక్టే, ఒకవేళ ఎవరన్నా బండ్లు వేసుకొని సైకిల్ వేసుకొని మీ మండల హెడ్ క్వార్టర్ పోయి తాగి మళ్ళీ రాంగ్ ఏదైనా అయ్యి కింద మీద అయితే అది ఇంకెక్కువ నష్టం అవుతుంది. అవునన్నా, 1-2 డేస్ పోతారు కానీ రెగ్యులర్ గా పోరు కదా. అచ్చా, ఎప్పుడైనా ఒకసారి పోతారు అంటే ఇట్లా అందుబాటులో ఉంటే రోజు తీసుకుంటారు. అవునవును, వెకేషన్ ఉంటే పోతారు, ఏదో పోయి తీసుకొని వసుకుంటారు. ఇంట్లో ఏదైనా పండుగ అంటే ఎవరైనా దావత్ ఉంటే తెచ్చుకుంటారు. కానీ ఇది వ్యసనం అయిపోయింది ఇక్కడ. రోజు ఉండే వరకు అంటే అది మళ్ళీ పొద్దున్న దాకా టైమా పాడదానికి టైం లేదు దానికి. రాత్రి 2 గంటల దాకా మా ఇంటి ముంగట్నే బెల్ట్ షాపులు ఉంటాయి. ఇంటి ముందరనే ఉందా? అంబేద్కర్ దగ్గర. ఇంత ముందున్న సర్పంచ్ ఎందుకు చేయలేడు మరి పని? తెలియదు అన్న గత నాయకుల గురించి. అంటే నేను అనేది అంత దారుణంగా అమ్ముతున్నారు, దారుణంగా తాగుతున్నారు, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారంటే ఇంతకు ముందు వాళ్ళు కూడా పని చేయొచ్చు కదా. చేసే ప్రయత్నం చేసిరు, మేమే వినతి పత్రాలు ఇచ్చినాం, మేమే చేసినాం. ఒక టైంలో అరికట్టేటట్టు చేసినారు వాళ్ళు కూడా, కానీ లాస్ట్ కు విఫలమైన అవన్నీ. ఓకే, ఇప్పుడు మేము యూత్ అందరు కలిసి ఒకటై. మీ బ్రదర్ ఉన్నాడా ఇప్పుడు సర్పంచ్? మీ పక్కన ఉన్నాడా? లేడన్నా, ఒక 2 నిమిషాలు నేను పోతున్నా అక్కడ. చెయ్యి ఒకసారి లైవ్ లో మాట్లాడదాం. సరేనా? ఓకే. సో అని చెప్పేది ఏంటంటే, అరే యువకులు మంచి పని చేసారు, బ్రహ్మాండం. ఎప్పుడో ఒకసారి పోయి తెచ్చుకుంటారు కానీ రోజైతే పోరు కదన్నా. ఇలా రోజు కళ్ళ ముందు కనిపిస్తే పాపం అట్లా పని చేసుకొచ్చుకొని ఆ పైసలు తీసుకొచ్చి ఇట్లా వీళ్ళకి అప్పచెప్పుడు ఉన్నది. దాంట్లో మళ్ళా వైన్ షాప్ అంటే ఓ 10 నుంచి రాత్రి 10 లేకపోతే 1 గంట అటు ఇటో, అర్ధగంట అటు ఇటో ఉంటుంది. కానీ ఇదేంది రాత్రి 2 గంటలకు కూడా
మన నిద్రలకే లేచి ధూపు అయితే నీళ్ళకి కాదు, చక్కగా బెల్ట్ షాప్కే పోవచ్చు. మనం పండుకుంటాడు, పొద్దుదాకా పని చేసి రాత్రి దాగి పంటాడు, దమన మళ్ళా డిహైడ్రేషన్ అయ్యి ధూపు అయింది అనుకో, లేచి ఇంట్లో పోయి కుండకాడికి నీళ్ళకాడికి పోవాల్సిన పని లేదు, చక్కగా మళ్ళీ బెల్ట్ షాప్ కాడిపోతే 2 గంటలకు 3 గంటలకు ఇట్లా టక్ మరి టిక్ అని డోర్ కొట్టగానే తీసి ఇట్లా మంచి బాటిల్ చేతిలో పెడతారు, అది కూడా ఆగి వచ్చి మళ్ళీ పడుకోవచ్చు. అంత పురుసతు ఉంటుంది, అంత బ్రహ్మాండంగా దొరుకుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇటు పానం ఖరాబు, అటు పైసా ఖరాబు. సో వాళ్ళకి ఇబ్బంది కావద్దని ఆ యువకులు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బ్రహ్మాండం. మాందాపూర్ యువ సర్పంచ్ అండ్ వాళ్ళ బ్రదర్ మొత్తానికి వాళ్ళు మహిళా సంఘాల సపోర్ట్తోనైతే పర్ఫెక్ట్గా చేసిర్ర పని. అదే ఇక్కడ కూడా ఇగో ఈ గ్రామంలో కరెంటే తీసేస్తారట. ఇగో గ్రామంలో రహస్యంగా బెల్ట్ షాపులు నడుపుతున్న 6గురిని గుర్తించి గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం ప్రకారం వారి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు పూర్తిగా తొలగించారు. విచ్చలవిడి మద్యం వల్ల యువత చెడు అలవాట్లకు బానిసలై భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారనే ఆందోళనతో గ్రామ పెద్దలు, మహిళలు, సర్పంచు శాతబోయిన రాజు సారథ్యంలో ఈ బృహత్తర నిర్ణయానికి వచ్చారు. ఇకపై గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే వారి కరెంటు, రేషన్ కార్డుతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా నిలిపివేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే సామాజిక బహిష్కరణ తరహా చర్యలు ఉంటాయని పంచాయతీ ప్రత్యేక తీర్మానం చేసింది. తప్పు చేసిన వారు ఇకపై మద్యం అమ్మబోము అని హామీ ఇస్తేనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారంటూ మంచి పని చేసిరు. ఇట్లా ప్రతి ఊర్లో జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెల్ట్ షాపులు అనేవి కథమైపోతాయి. బెల్ట్ షాపులు అనే దాంతోనే ఎక్కువ నష్టం జరుగుతుంది, వైన్ షాపుల కంటే ఎక్కువ బెల్ట్ షాపులు జరుగుతుంది. ఈ బెల్ట్ అంటే ఏంటిదని చాలా మందికి ఐడియా ఉంటుంది తాగేటోళ్ళకి. ఈ బెల్ట్ ఏంటిది, ఇట్లా పెట్టుకునే బెల్టా, ఏ బెల్టు? మరి బెల్ట్ షాపులు అంటే ఏంటి అని కొంతమందికి అనుమానం వస్తుంది. బెల్ట్ షాపులు అంటే ఏంటంటే వైన్ షాపు కాకుండా, ఆ మండలంలో వైన్ షాప్ కాకుండా పాపులేషన్ బట్టి ఎక్సైజ్ వాళ్ళు అడిషనల్గా బెల్ట్ షాప్లకు పర్మిషన్లు ఇస్తారు. అంటే ఈ వైన్ షాప్కి వెళ్ళి తీసుకుపోయి ఆయన బెల్ట్ షాప్ కాడ ఎక్కువకి 10కో 20కో యాడ్ చేసుకొని అమ్ముకుంటే ఆయన లాభపడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కథం పట్టున్నట్టు, దాని ఉద్దేశం అది బెల్ట్ షాపులు. ఇందులో బెల్ట్ షాపులలో కూడా లైసెన్స్డ్ బెల్ట్ షాపులు కొన్ని ఉంటాయి, అక్రమ బెల్ట్ షాపులు కొన్ని ఉంటాయి. అక్రమంగా అంటే మళ్ళీ ఆ బెల్ట్ షాప్ దగ్గర తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంకో 10 రూపాయలు ఎక్కువ వేసుకొని, ఎందుకంటే రాత్రి 2 గంటలకు 3 గంటలకు కూడా ఇస్తాడు కదా. సో ఆయన సర్పంచ్ లైన్లోకి వచ్చిండాలో మహేషా ఇప్పుడు మాట్లాడేది ఎవరు? హరీష్ సర్పంచ్ సాబ్ నమస్తే. నమస్తే సార్. లైవ్ లో ఉన్నారు మీరు, ఇందాక మీ బ్రదర్ మాట్లాడిండు. అయితే నేను అనేది ఏంటంటే ఒక ఊర్లో అయితే మద్యం అమ్మితే కరెంటే కట్ చేస్తామని చెప్పారు జనగామ జిల్లాలో నస్కల్లా. ఎగ్జాక్ట్ గా మీ వార్త కూడా నేను విన్నా. మొన్న మీ ఊర్లో మొత్తం ఆపేసారు. ఎట్లా ఆపిరు, ఎట్లా సాధ్యమైంది చెప్పాలి. మాకు యూత్ అందరు కూడా మద్యం సేవించాలి. మాందాపూర్లో మద్యం వల్ల మా పేరెంట్స్ కానీ మా ఇంటి పక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళందరూ లెటర్ ఇవ్వడం జరిగింది. ఓకే. అదే విధంగా మహిళలు కూడా మనకు మద్యం బెల్ట్ షాప్ వల్ల ఇంటికాడ పనిచేసిన పైసలు మొత్తం బెల్ట్ షాప్ లో పెట్టి కుటుంబం ఖరాబ్ అవుతుందని వాళ్ళు కూడా మనకు ఓ వినతి ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా పాలకవర్గం కూడా మనము ఈ నిర్ణయం తీసుకొని మొత్తం బంద్ చేస్తే కూడా బాగుంటది, మన ఊరు బాగు కోసం, మన యూత్ కోసం. ఇప్పుడు ముందే మనకు బిల్ షాప్లలో ఉద్దేర ఎక్కువ ఇస్తారు, అంటే వీటి వల్ల వాళ్ళు ఎక్కువ మందు తాగడం జరుగుతుంది. పైసలు లేకుండా మందు తాగి ఇంటికాడ లొల్లిలు పెట్టుకోవడం, విజయలో లొల్లిలు కావడం, మా స్టేషన్ కు అందరు పోవడం, అట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని దాని ముఖ్య ఉద్దేశంతో బెల్ షాప్ దానిపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 రకాలు, ఒకటి ఉద్ధరిస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎనీ టైం దొరుకుతుంది కాబట్టి. ఇంకోటి అర్ధరాత్రి పోయినా, అంటే వైన్ షాప్ అన్న ఓ టైం ఏడుస్తుంది కానీ 2 గంటలకు 3 గంటలకైనా వాళ్ళు బాగా తాగినాక మళ్ళీ ఇంకిత తెచ్చుకుందాం అంటే కూడా దొరుకుతుంది. అక్కడ దొరుకుతుంది. ఇక తాగిన తర్వాత ఇక మనల్ని వాళ్ళు లెక్కేయరు, ఇక మనం ఎవరు చెప్పినారు ఇక తాగిన తర్వాత. అంటే మనం పోయి చెప్పినా నువ్వేం చెప్పేదాన్ని వాళ్ళ ఇంటి సమస్యల వల్ల మనం మనకు మహిళా సంఘాలు మొత్తం బంద్ చేస్తేనే బాగుంటది అని ఒక మనకు లెటర్ వాళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. కరెక్టే, కానీ యువకులంతా సపోర్ట్ చేసిరా మరి? ఎందుకంటే అసలు ఇవాళ రేపు యువకులే కదా. యువకులు 100% వాళ్ళ ద్వారానే, ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళ నుంచే వచ్చింది ఫిర్యాదు. తాగేటోళ్ళే, తాగనోళ్ళ వాళ్ళంతా తాగేటోళ్ళ బెల్ షాప్ బయట ఇక్కడ అయితే విలేజ్ లో ఎవరు తాగరు. అకేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు బయట వెళ్ళినప్పుడు తాగుతారు. అదే 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 ఓకే. అకేషన్స్ ఉన్నప్పుడు ఎవరైనా తాగుతారు, కానీ అంతగాని మేము ఎవరి జాబ్ లో వాళ్ళు ఉంటారు. పేరెంట్స్ ఓల్డ్ వాళ్ళు తాగుతారు అనే ముఖ్య ఉద్దేశం దీన్ని. మీ వయసు ఎంత సర్పంచ్ సాబ్? మీ వయసు ఎంత? నాది 31. ఓకే, చాలా చిన్న వయసులో అయ్యారు సర్పంచ్. మీకు అలవాట్లేదా మరి? మీరు తాగరా? నేను తాగను. వెరీ గుడ్. ఓకే, కాబట్టి మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోగలిగారు. గత సర్పంచ్లు ఎందుకు తీసుకోలేదని మీ బ్రదర్ని అడిగినా, మరి ఎందుకు తీసుకోలేదు మరి? అప్పుడే ఆపేస్తే అయిపోతుండే. అప్పుడు ఆపేస్తే అయిపోతుండే. అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మనము వచ్చిన తర్వాత మనము ప్రజల ఆలోచన మేరకు, వాళ్ళ అభిప్రాయం మేరకు ఈ విషయంలో ముందడుగు మంచి పని చేసారు. ఇంకోటి, ఇప్పుడు 4 బెల్ట్ షాపులు ఉండే కదా, మరి ఇప్పుడు వాళ్ళ అంటే అఫీషియలా అన్అఫీషియల్? అవి
అన్అఫీషియల్ బెల్ట్ షాప్స్ అవి. ఎక్సైజ్ వాళ్ళు ఏం చేస్తారు మరి ఇన్ని రోజులు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం పట్టించుకుంటలేదా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మేము గత సర్పంచ్ కాకముందు కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినాం మేము. సరే అంటుండే వస్తుండే వెళ్తుండే వాళ్ళు, ఇక మనకు ఏం చేయకపోతుండే చేస్తామని చెప్తుండే. కాకపోతే నడిచేది నడుస్తుండే, నడుస్తుండే కొన్ని రోజులు సార్ నడుస్తుండే, తర్వాత మళ్ళీ ఓపెన్ గా నడుస్తుండే. అయితే ఇంకొక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీ ఊర్లో బంద్ చేస్తే మీ ఊరు నుంచి మరి మీ మండల హెడ్ క్వార్టర్కి పోయి తాగి రాంగనో పోంగనో ఏదైనా కింద మీద అయితే మళ్ళీ అది మీకు కాదా మరి ఇబ్బంది? అప్పుడు అనరా మీరు మళ్ళీ? మరి అట్లాంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. దాన్ని అది తాగే వాళ్ళే పడ అట్లాంటిది ఏమైనా ఉంటే జరగాల్సింది ఎట్లున్నా అట్లా జరుగుతుంది. దాని వల్లనే అయిపోయింది మాత్రం. అంటే ఊళ్ళో ఉంటే ఆయనతో తెచ్చుకొని ఆయనే తాగి మలసకప్ అంటాడు కదా, ఈయనైతే చక్కగా మళ్ళీ ఇప్పుడు మీరు దొరకకుండా చేసిర్రు. అర్ధరాత్రి ఆయనతో బండ్ల మీద సైకిల్ మీద పోయి ఏమన్నా అయితే ఎట్లా? దాన్ని మరి ఊరలో ఊకుంటారా? అది నా క్వశ్చన్. అంటే అందరి మహిళల ముంగట కానీ యూత్ ముంగట ఇట్లా జరుగుతాయి అంటే ఎట్లా జరిగితే మరి మన మీదకి వస్తారు, మనం అయిందని మనల్ని అంటారు కదా అని ఆ రోజు కూడా క్వశ్చన్ ఈ క్వశ్చన్ వస్తుంది కదా ఎవరికైనా. గ్రామ సభలు కూడా మనం అందరి ముంగట తీసుకురావడం జరిగింది. ఈ విషయం మీద 3 సార్లు మాట్లాడినాం గ్రామంతో, గ్రామ ప్రజలతో, యువకులతో. ఓకే ఓకే. సడన్ డిసిషన్ తీసుకోలేను, ఒక 3 సార్లు మీటింగ్ పెట్టినాం వాళ్ళతో ప్రత్యేకంగా. పెట్టిరు, అందరు ఒప్పందం మేరకు జరిగింది ఇదంతా. అందరు ఒప్పందం మేరకే జరిగింది. మనం సడన్ గా పెట్టి అందరు బంద్ చేసి మరి ఏదైనా జరిగినప్పుడు కూడా మన అందరం కూడా ఇట్లా ఉండి మరి ఎట్లా జరిగిందంటే అది మీ తప్పమ్మా అని మనం చెప్పాలి. మీరు కూడా నాతో ఉండాలని వాళ్ళందరూ కూడా గుర్తు చేయడం జరిగింది. అంతేగాని తీసుకొచ్చి మళ్ళా నేను ఎత్తి మీద ఎత్తేసారు అనుకో, అదో పరిశాన్ అవుతుంది మళ్ళా. అందుకే వాళ్ళందరి సమక్షంలోనే వాళ్ళందరినీ ఇట్లా జరుగుతుంది, పోతున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, దీని వల్లనే పోయినా మన మీకు అంటారు అని, నా మీకు అంటారని గుర్తు చేసిన. ఇప్పుడు ఇలా బంద్ చేసేటప్పుడు అందరు సపోర్ట్ చేస్తారు, కానీ వాళ్ళ ఇంట్లోనే ఎవరికన్నా ఏమన్నా జరిగితే ఈ అడ్డమైన వాళ్ళు బంద్ చేసుడికే ఈ ప్రాబ్లం అయింది, లేకపోతే ఈయనది అయి అంటుండే మావాడు గత దూరం పోయి కింద పడి రాకపో అని ఇట్లా లేనిపోని అని పుట్టిస్తారు. అట్లా జరుగుతాయి కొన్ని మంచి కోసం, కొన్ని అవి జరుగుతాయి, కొన్ని 10% జరుగుతున్నది. కానీ మిగతా 90% జనాల కోసం మాత్రం ఆలోచించి మాత్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ బ్రహ్మాండం, నిజంగా మంచి నిర్ణయం. యువ సర్పంచ్ గా నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బ్రహ్మాండమైనటువంటి విషయమే. ఇంకా అన్ని గ్రామాలలో కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న 12,700 గ్రామ పంచాయతీలలో కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే నిజంగా చాలా మంది ఆరోగ్యాలు బాగుపడతాయి, చాలా మంది జేబులు కూడా గుల్ల కాకుండా ఉంటాయి. ఎందుకంటే వైన్ షాప్ కంటే ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తుంది బెల్ట్ షాప్ లా కదా. 20 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ, మన నైట్ టైం అయితే ఎక్కువ. అదే అంటున్నా, ఇక డిమాండ్ బట్టి పాపులేషన్ మొత్తం లేబర్ రైతులే ఉంటారు ఎక్కువ, వాళ్ళే కదా పాపం ఇక పోయేది. డిమాండ్ బట్టి రేట్. ఇక ఇప్పుడు ఉద్ధరిస్తుంది కదా అని రాస్తారు, అది పైసలు చూస్తూ పెరుగుతా ఉంటాయి. చూసే వరకు ఏం చేయలేక మళ్ళా ఇంట్లో భార్యతో వడ్లమ్మంగానే పైసలు అటే పోతాయి. ఇప్పుడు మన బలర పాలు ఉంటే పాలు అటే పోతాయి. మునుగోడులో కూడా ఇట్లే జరిగింది, చూసిరా? విన్నారా? రాజగోపాల్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో మొత్తం బెల్ట్ షాప్లను తీసేసారు. అవునవును, విన్నారా? ఎమ్మెల్యేనే తీసుకుంటా. అదే డైరెక్ట్ ఎమ్మెల్యేనే మునుగోడులో. విన్నారు కదా? హైదరాబాద్ నుంచి లైవ్ లో మీరు మాట్లాడారు. ఒకసారి మన ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లి మనం ఇట్లా చేస్తే బాగుంటుంది సార్, నా విషయాన్ని గుర్తు చేస్తే బాగుంటుంది ఏమన్నా ఆలోచన. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఆ ఊరికి సంబంధించినటువంటి తీర్మానం అది.